భారతీయులు అమెరికా రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవంటున్నారు ఇమ్మిగ్రేషన్ లాయర్ జనితా కంచర్ల. వాషింగ్టన్ డీసీలో V6తో మాట్లాడిన ఆమె అమెరికా చట్టసభల్లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లు సక్సెస్ అవుతుందని చెప్పలేమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లు ముందుకు పోతుందని తాను అనుకోవటం లేదన్నారు. అందువల్ల ఇప్పటికిప్పుడు ప్రవాస భారతీయులు భయపడాల్సిన పని లేదన్నారు జనితా కంచర్ల. లా ఆఫీస్ ఒక కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేశారు. సో దాంట్లో సెవరల్ క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ట్రంప్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద. సో కొన్ని క్లారిఫికేషన్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన రోజు కంటే ఈ రోజు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. ఆ రోజు గైడెన్స్ లేకపోవడం వలన, ప్రాపర్ క్లారిటీ లేకపోవడం వలన అందరూ ప్యానిక్ అయ్యారు. బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. January 31st రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టెక్సస్ వెళ్ళినప్పుడు. సో ఏం చెప్పారు అంటే, ఇది ముస్లిం బ్యాన్ కాదు, ట్రావెల్ బ్యాన్ కూడా కాదు, ఓన్లీ టెంపరరీగా ఒక 90 days పాజ్ చేస్తున్నాము అని. యాక్చువల్గా అందరూ పర్మనెంట్ అని అనుకుంటున్నారు బ్యాన్. అది పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరరీ 90 days బ్యాన్ మాత్రమే. ద రీజన్ ఏంటి అంటే, ఓన్లీ 7 countries ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనిలో, ఆ టెంపరరీ బ్యాన్లో. దెన్ వాళ్ళు ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎవరైతే ఇండివిజువల్స్ ఇన్సైడ్ ద కంట్రీ వస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడిగి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత దెన్ అప్రూవ్ చేస్తారనమాట. అది ప్రాసెస్. స్టూడెంట్స్, H1Bs, గ్రీన్ కార్డ్స్, సిటిజన్స్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మా క్లయింట్స్ ఎంప్లాయీస్ H1B స్టాంపింగ్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎంటర్ కాగలిగారు ఇన్సైడ్ ద కంట్రీ, గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడాను. సో యూజువల్గా CBPలో, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో ఎంట్రీలో డెఫినెట్గా దెర్ విల్ బి క్వశ్చన్స్ ఆస్డ్. ఇప్పుడున్న పరిస్థితిలో మేబీ ఇంకొక సెకండరీ ఇన్స్పెక్షన్ ఎక్కువ చేస్తుండొచ్చు, కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. డెఫినెట్గా అలౌ చేస్తూ ఉన్నారు. మనకి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మేబీ ఇంకా క్లియర్ గైడెన్స్ వస్తుంది వాట్ టు డూ ఏంటి అని. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్స్కి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఏం లేదు. బట్ రెగ్యులర్గా CBPలో ఏదైతే వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్స్ ఇవి చేస్తూ ఉన్నారో అవి కొంచెము ఇంకా ఇంటెన్స్గా చేసే అవకాశం ఉంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ ఇంటెన్సివ్ ప్రొసీజర్స్ అండ్ దెన్ మేక్ షూర్ దట్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసేట్టుగా చూసుకోండి.